నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 31వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పూర్వాషాఢ కార్తె. రేపు పుష్యమాస శుక్లపక్ష పాడ్యమి తిథి రాత్రి 3:21 వరకు, తదుపరి విదియా తిథి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 12:03 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. ధ్రువం యుగం సాయంత్రం 6:59 వరకు, తదుపరి వ్యాఘాత యుగం. కింస్తుగ్న కరణం మధ్యాహ్నం 3:42 వరకు, భవకరణం రాత్రి 3:21 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో ఎల్లుండి ఉదయం 6:01 వరకు, తదుపరి మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:53 నుండి రాత్రి 8:19 వరకు. అమృతకాలం ఉదయం 9:36 నుండి ఉదయం 11:12 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 5:53. చంద్రోదయం ఉదయం 7:06 చంద్రాస్తమయం సాయంత్రం 6:17. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:57 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుండి 9:44 వరకు. మరలా రాత్రి 11:02 నుండి 11:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:06 నుండి సాయంత్రం 4:29 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:43 వరకు. యమగండం ఉదయం 9:33 నుండి 10:56 వరకు. దక్షిణ భారతదేశంలో రేపటి నుండి పుష్యమాసం ప్రారంభమవుతుంది. రేపు ఇష్టి వైష్ణవులు అన్వాదానం రోజు, అంటే ఇవాళ ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. మంగళవారం విద్యాతిథి ఉత్తరాషాఢ నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం రేపు రాత్రి 3:21 నుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. తిథి శూన్య నక్షత్రం రేపు రాత్రి 12:03 నుండి 3:21 మధ్య కాలంలో ఏర్పడుతుంది. పాడ్యమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం కలిసిన సందర్భంలో ఉత్తరాషాఢ నక్షత్రాన్ని తిథి శూన్య నక్షత్రం అని పిలుస్తారు. దీనిని నింధ్యా యోగం అని కూడా పిలుస్తారు. ఈ సమయం శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియచేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.